స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ఈ కార్యక్రమాల ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు ఉజ్జీవింపబడాలని, ప్రభు రాకడ కొరకే సిద్ధపరచబడాలనే ఆశతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ దీవించబడుతున్నారని నమ్మి ప్రభుని స్తుతిస్తున్నారు. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించినడలా అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. దేవుడి ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఆశీర్వాదము అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సంపదను కలిగి ఉండుట ఆశీర్వాదం, గర్భఫలాన్ని కలిగి ఉండుట ద్వారా ఆశీర్వాదం. అలాగే మన చేతి పనులను దేవుడు ఆశీర్వదించడం ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ సంగతుల గురించి మనం ధ్యానం చేసాం. గత పర్యాయం రక్షణ అనే ఆశీర్వాదాన్ని గురించి మనం ధ్యానం చేసాం. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించి దీవించబడ్డారని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. రక్షణ కంటే మించిన ఆశీర్వాదం ఈ లోకంలో మరొకటి లేదు అనే సత్యాన్ని సగటు మానవుడు గనక గుర్తించగలిగితే ఎంత ఆశీర్వాదమో, ఇక అంతకంటే దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆశించేది మరొకటి ఉండదు. ప్రియులారా, ఆశీర్వాదంలో మరొక స్టెప్పు ఈ దినాన మనం చూడబోతున్నాం. మనము రక్షణ పొందటంతో అంతా అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఆశీర్వాదంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దావీదు గుర్తుపెట్టాడు. అసలు ఈ మాట దావీదు గ్రహించటం, దావీదు మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ మాట ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే ఇదేనా ఆశీర్వాదంలో మరొక విషయాన్ని ఈ వాక్యంలో నుంచే మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదుకు ఒక సత్యం అర్థమైంది. ఏంటిది అది? ఆశీర్వాదము అని అంటే సంపదను కలిగి ఉండుట మాత్రమే ఆశీర్వాదం అని అనుకోవట్లేదు ఆయన. గర్భఫలాన్ని పొంది ఉండటం మాత్రమే ఆశీర్వాదం అనుకోవట్లేదు ఆయన. తను ఆశీర్వదించబడుట, చేతి పనులు, తను చేసే వృత్తులు ఆశీర్వాదకరంగా ఉండుట, దీవించబడుట, ఇది మాత్రమే ఆశీర్వాదం అనుకోవట్లేదు. అంత మాత్రమే కాకుండా దేవునితో సంబంధంలోకి వచ్చాడు భక్తుడైన దావీదు గారు. దానితో తృప్తి పడకుండా దేవుణ్ణి ఒక ఆశీర్వాదం కొరకు వేడుకుంటున్నాడు. అది ఏంటిది అని అంటే, నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు అని దేవునికి విన్నపముగా తెలియచేస్తున్న మాట కనబడుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటో దావీదు గారికి అర్థమైంది.
దావీదుకు అర్థమైన వాస్తవం, ఆశీర్వాదం ఏమిటి అని అంటే దేవుని సన్నిధిలో గడపటమే ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో ఉండటము ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం అని మనం సరిగ్గా ఆలోచన చేస్తామంటారా? ఈ రోజున చాలామంది మందిరానికి వెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉంటుంటే నాకేమనిపిస్తూ ఉంటుందో తెలుసా ప్రియులారా? చెప్పండి, వినండి జాగ్రత్తగా ఈ మాట. వీళ్ళు వెళ్ళుట ద్వారా దేవునికి ఏదో పెద్ద సంపద చేకూర్చబడుతున్నట్లుగా, వీళ్ళు వెళ్ళకపోతే దేవునికి ఏమీ జరగనట్లుగా ఫీల్ అవుతున్నట్లుగా వెళుతున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. నాకు వెళ్ళుట నాకు ధన్యత అన్నట్లుగా ఏదో అతి కొద్ది మంది దేవుని సన్నిధి విషయంలో వ్యవహరిస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో గడపటము గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అనే సంగతిగా భావించి దేవుని సన్నిధికి వెళుతున్న పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనబడట్లేదు. ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరుడా, 2024 సంవత్సరంలో మనము ఉన్నాం. 2023 సంవత్సరంలో ఒకసారి నీ అటెండెన్స్ ఎలా ఉందో ఒకసారి చూసుకోగలుగుతావా? మీ సంఘంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో, ఎన్ని కార్యక్రమాలు నువ్వు పాలు పంపులు పొందావో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? పనులకు వెళ్తే మచ్చరేసుకుంటున్నారే, మరి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మచ్చరేసుకుంటున్నావా? నేను ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను, ఎన్ని కార్యక్రమాల్లో మిస్ అయ్యాను అని. ఎందుకని? నీవు దేవుని సన్నిధిని ధన్యతగా భావించట్లేదు. మీదటికి నేను ఒక వాక్య భాగాన్ని తీసుకురావడానికి ఆశపడుతున్నాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మీదటి తీసుకొస్తున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనేట్లా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. గమనించారా ఈ మాట? రక్షణ పొందటం ఒక భాగ్యం అయితే దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం భాగ్యముగా చెప్పబడుతున్నది దైవ గ్రంథంలో దేవుని మాట. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం గొప్ప భాగ్యం. అది నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. దేవుని దగ్గర నుంచి ఇది పొందుకోవాలి. నీవు దేవుని సన్నిధికి వెళ్తే దేవునికి నువ్వేదో ఇవ్వటం కాదు, నీ ద్వారా ఆయనకి ఏదో చేకూర్చబడటం కాదు. దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా నీకు మేలు, నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. దావీదు దానిని గ్రహించిన వ్యక్తిగా ఆయన పలికిన మాట ఏంటంటే తెలుసండి? ఆయన అంటాడు, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దయచేసి ఈ మాటను శ్రద్ధగా ఆలకించండి. దావీదు దేవునికి ఏమని ప్రార్థన చేయాలి? అప్పటికే దావీదు ఇశ్రాయేలు 12 గోత్రాల రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా అద్భుతమైన రీతిలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. తనకున్న పిల్లల విషయంలో దేవునికి ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నాకు గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చావు, గొప్ప రాజ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. నా పిల్లలకు కూడా ఒక్కొక్క రాజ్యమే ప్రభువా, నా పిల్లలను ఆ రీతికి ఆశీర్వదించవా అని కదా అడగాల్సింది. ఒక ఉద్యోగస్తుడైన తండ్రి ఉన్నాడండి. ఆయనకి 2-3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల విషయమే ఏమని ప్రార్థన చేస్తారు? ఈ 3 పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వా ప్రభు అని కదా ప్రార్థన చేసేది. ఏ తల్లిదండ్రి అయినా సరే తమ పిల్లలు ఉన్నతమైన రీతిలో ఉండాలనే కదా కోరుకునేది. దావీదు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు. దేవుని సన్నిధిలో ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదమైన సంగతి భక్తుడైన దావీదుకు అర్థమైన తర్వాత తన పిల్లలకు దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రాజ్యం ఇవ్వాలనో, రాజ్యాధికారాలు అప్పగించబడాలనో, వాటి గురించిన ఆలోచన తపన ఏ కోశన దావీదు హృదయంలో ఉన్నట్లుగా మనకు కనబడట్లేదు. మరి దావీదు హృదయంలో ఉన్న ఆలోచన కానివ్వండి, ఆశ కానివ్వండి ఏమిటి అని అంటే తన కుటుంబము
వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి 2-3 సార్లు కాదు. నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని తన పిల్లల పట్ల ఆయన కోరుకున్న అద్భుతమైన కోరిక, అద్భుతమైన ప్రార్థన విన్నపాన్ని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, తల్లి, తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ ఒక్కసారి ఆలోచించాయి. నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ యజమాని ఎక్కడున్నాడు? భార్యాభర్తలు ఎక్కడుంటున్నారు? ఆదివారం ఎక్కడుంటున్నారు? ఆదివారం కుటుంబం దేవుని సన్నిధిలో కదా గడపాల్సింది. పిల్లలేమో ఆటలకు పోతున్నారు, తల్లిదండ్రులేమో ఎక్కడికెక్కడికో పోతున్నారు, లేదంటే స్త్రీలు దేవుని సన్నిధిలో కనపడుతున్నారు. అది కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండటమా? కాదు కదా. దావీదు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఎంత గొప్ప గ్రహింపుతో కూడిన ప్రార్థన అండి ఇది. యెహోషువ భక్తుడు ఏమన్నాడు? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు. యెహోవానే సేవిస్తాం. ఎంత అద్భుతమైన విషయం. ప్రియమైన సోదరి సోదరులారా, మన కుటుంబాలు కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండాలి. సమూయేలు భక్తుడు దావీదు తండ్రి గారైన యెషయా గారిని అడుగుతున్నాడు, ఏమని? నీ పిల్లలందరూ ఇక్కడున్నారా? నీ పిల్లలందరూ ఇక్కడున్నారా? ఆదివారం దేవుడిని అడగట్లేదా? ఏలియాని అడుగుతున్నాడు దేవుడు, ఏలియా ఇక్కడ నీకేం పని అని నేను అడగట్లేదా? నీ మనస్సాక్షి బ్రతికిందా చచ్చిందా? తమ్ముడు, చెల్లి, ఎక్కడ ఉంటున్నాం మనం? బైబిల్ స్టడీలు జరగట్లేదా మీ సంఘాల్లో? మరి ఎందుకు మానుకుంటున్నారు? విజ్ఞాపన కూటాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు మానుకుంటున్నారు? కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఎందుకు మానుకుంటున్నారు? ఎందుకంత లెక్కలేనితనం? మన ఊపిరి, మన జీవం, మనం బ్రతకటం సమస్తము ఆయన ద్వారా. ఈ శరీరం ఆయనది, మనలో ఉన్న ఊపిరి ఆయనది, మనం ప్రక్కన పెడుతుంది కూడా ఆయన్నే. స్నేహితుల కోసమని, బంధువుల కోసమని, నీ సొంత కార్యక్రమాల నిమిత్తమని, నీ సొంత ఉద్దేశాలతో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ మీద నెపాలు మోపుతూ వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదని నీకేం పని? నువ్వు మంచోడివే కదా, నువ్వు మంచిదానివే కదా, నువ్వు వెళ్ళి వాళ్ళందరూ మార్చు. దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావు అంటే నీకెంత ధైర్యం అసలు? ప్రియులారా, దయచేసి వినండి. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు అని భక్తుడైన దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రార్థన నీ హృదయ ప్రార్థన అయి ఉండాలి. నీవు చేసే ప్రార్థన అయి ఉండాలి. రక్షించబడిన నీవు నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, నీ కుటుంబం పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తిగా నీవు కూడా దేవునికి చేయాల్సిన ప్రార్థన, అయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించు. అటువంటి ప్రార్థన కావాలి దేవునికి. అది ఆశీర్వాదం అంటున్నాడు. ఇంకా దావీదు ఈ మాటకు తర్వాత ఏమన్నాడో ఆ మాటను కూడా మీ ఎదురు తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆహా, దావీదు ఎంత హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నీవు గనక ఆశీర్వదిస్తే అది నిత్యము ఆశీర్వదించబడుతుంది, నిత్యము ఆశీర్వదించబడును గాక. దావీదు హృదయ తపన తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండటం మీద ఆశీర్వాదం అనే సత్యం అర్థమైంది. ప్రియులారా, దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించే వ్యక్తిగా ఉండాలని దైవలేఖనం చెప్తా ఉంది. ప్రియులారా, చిన్నప్పటి నుంచే పిల్లలను దేవుని సన్నిధికి అలవాటు చేయాలి. కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండటం ముఖ్యమైనది. దున్ను కాలమైన కోత కాలమైన దేవుని సన్నిధికి మానుకోకూడదు.
దేవుని సన్నిధిలో కనపడాలి. ఆదివారం ప్రభువు దినం, అది ప్రభువుది, అది నీది కాదు, ఇంకెవరిదో కాదు. ఆ దినాన నీ సొంత నిర్ణయాలు పనికిరావు, నీ సొంత తెలివితేటలు పనికిరావు. నీవు ఆ దినాన దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా కనపడాలి. దాని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. అడ్డులు తొలగించబడాలని, ఆటంకాలు తొలగించబడాలని ప్రియులారా, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నీ కుటుంబాన్ని ఆ రీతిగా సిద్ధపరచుకోవాలి. అబ్రహాము తన కుటుంబ విషయంలో అటువంటి గొప్ప శ్రద్ధ కలిగిన వాడుగా, నీతి న్యాయాలు బోధించి ఆజ్ఞాపించిన వానిగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండం 18:19 ప్రియులారా, నీవు నీ కుటుంబం విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా వ్యవహరించి దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఉన్నట్లుగా దాన్ని విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరతను ఇదేనా దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా, చాలా తేటగా మనకి తెలియచేస్తుంది. ప్రియులారా, కాబట్టి రక్షణ పొందిన వ్యక్తి రక్షణ పొందుడుతో సరిపెట్టుకోకుండా రక్షణ పొందిన వ్యక్తులు దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి, దేవుని సన్నిధిలో ఫలభరితముగా ఉండాలి. దావీదు భక్తుడు ఏమంటాడు? నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నాడు. ఎంత గొప్ప విషయం! నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నాడు. చదువుదామా మాటని? కీర్తన గ్రంథం 52వ కీర్తన 8వ వాక్యం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆహా, ఎంత చక్కని మాట! ఆయన దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె అంటే దేవుని మందిరంలో నాటబడి దేవుని మందిరంలో ఫలించుచున్న పరిస్థితులు ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడు? ప్రియులారా, ఇది చాలా కీలకమైన మాటను మీరు గుర్తించాలి. ఒలీవ చెట్టుగా తనను తాను ఎందుకు పోల్చుకున్నాడు? ఒలీవ చెట్టు యొక్క ప్రాధాన్యత సామాన్యమైనది కాదు. నోవహు జలప్రళయ సమయంలో అన్ని చెట్లు చనిపోయినాయి, కానీ ఒక్క చెట్టు మాత్రమే పచ్చగా ఉంది. నేలల్లో ఉన్నది అది కూడా, కానీ ఆ చెట్టు నాశనం అయిపోలేదు. నోవహు గారు పావురాన్ని పంపించినప్పుడు అది వెళ్ళి త్రుంచబడిన ఒలీవ కొమ్మను తీసుకొచ్చినట్లుగా మనము ఆదికాండం 8వ అధ్యాయంలో చదువుతాం. ఏం తెలియజేస్తుంది అది? వినండి జాగ్రత్తగా. భయంకరమైన జలప్రళయంలో దానంతటి తట్టుకొని నిలబడిన ఒక చెట్టు అది. దయచేసి వినండి. దావీదు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించు అంటున్నాడే. దేవుని సన్నిధిలో ఉండకుండా చేసేది ఏంటిది? చాలా శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు. కొంతమంది వ్యక్తుల్ని దేవునికి దూరం చేస్తుంది, దేవుని సన్నిధిలో కనబడకుండా చేస్తుంది. అయితే దావీదు అంటాడు, నా జీవితంలో అనేకమైన శ్రమలు, సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే, కానీ అవి నన్నేమీ చేయలేకపోయినాయి. దేవునికి స్తోత్రం. అవును, దావీదు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. మరణకరమైన పరిస్థితులు తన జీవితంలో సంభవించినాయి. గాఢాంధకారపు లోయల గుండా ఆయన జీవితం వెళ్ళవలసి వచ్చింది. దిక్కుతోచని పరిస్థితులు వచ్చినాయి. ప్రాణభయంతో బ్రతకాల్సి వచ్చింది. గుప్పెట్లో ప్రాణాన్ని పెట్టుకొని బతికాడు అన్నట్లుగా ఉంది ఆయన జీవితం. దావీదు తన జీవితంలో ప్రియులారా దేవుని విడిచిపెట్టిన వాడు కాదు, దేవునికి దూరంగా ఉన్నవాడు కాదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడు కాదు. ఆయన అంటాడు, నీ మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేను చచ్చిపోయిన వ్యక్తిగా లేను. నీ మందిరంకు నాకు సంబంధం లేని స్థితి నా జీవితంలో రానివ్వలేదు నేను. ఆహా, ఎంత గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగాడు. తమ్ముడు, చెల్లి, ఇది మన జీవితాలకు చాలా అవసరమైన విషయం. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినాయి కదూ, కొన్ని అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు వచ్చినాయి కదా. ఆ పరిస్థితుల్లో కదిలిపోయావా? ఇప్పుడున్న పరిస్థితి కూడా ఒకవేళ ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నట్లుగా ఉండొచ్చు. అందుకని నువ్వు దేవుని సన్నిధికి దూరమైన వ్యక్తిగా కూడా ఉంటున్నావేమో. చాలామంది సంఘంలో ఏదైనా సమస్య వస్తే సంఘానికి కట్ అయిపోతారు, ఇక దేవుని సన్నిధికి రారిక. అది మంచిది కాదు.
అది క్షేమం కాదు. నువ్వు లోకంలో మంచిగా బ్రతకగలవేమో కానీ నీవు దేవుని విషయంలో చచ్చిపోయిన వ్యక్తిగా మారుతున్నావు. నువ్వు దావీదు చెప్పినట్లుగా నేను పచ్చని ఒలీవ చెట్టునని చెప్పలేవు. ఎప్పుడు చెప్పగలుగుతావు? ఆ సమస్యల మధ్యలో కూడా, ఆ ఇబ్బందుల మధ్యలో కూడా నిలిచి ఉంటే నీవు కూడా ఈ మాట చెప్పగలుగుతావు, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేను వాస్తవానికి ఎప్పుడో చచ్చిపోవాల్సిన వ్యక్తిని. నాకు వచ్చిన శ్రమలు సామాన్యమైనవి కాదు. అయితే అవేవి నన్ను దేవుని సన్నిధికి దూరం చేయలేదు. ఎంత గొప్ప విషయం. సోదరులారా, దేవుని బిడ్డలారా, నీవెవరైనా సరే, ఎన్ని శ్రమలైనా రానివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, దేవుని విడిచిపెట్టని జీవితం మనకి అవసరమైనది. నెహెమ్యా గ్రంథంలో చూస్తే వాళ్ళు ఒక అద్భుతమైన తీర్మానం చేసుకున్నారట. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండి మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎంత అద్భుతమైన నిర్ణయం, ఎంత అద్భుతమైన తీర్మానం. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. ఆహా, దేవుని బిడ్డలారా, ఇటువంటి నిర్ణయాలు మన జీవితాలకు అవసరం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. శ్రమలు రాని, సమస్యలు రాని, కష్టాలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టుట దేవుణ్ణి విడిచిపెట్టుట. ఎందరో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇక దేవునితో సంబంధం లేని, లేక దేవుని మందిరంతో సంబంధం లేని వ్యక్తులు ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలుగా ఉన్నారు. ఒక మాట చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని చెప్పారు. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా చేస్తున్నాను అని. నువ్వు చేసేవన్నీ వ్యర్థం. మానవుని ప్రయాస వ్యర్థం. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. ప్రభునందు నువ్వు ప్రయాస పడుతున్నావు, అది వ్యర్థం కాదు. ప్రభు నందు కాకుండా నువ్వు పడే ప్రయాసంతా నువ్వు మంచిగా వృద్ధి చెందుతున్న పరిస్థితులు, సంపాదించుకుంటున్న పరిస్థితులు, గౌరవ మర్యాదలు పొందుకున్న పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చేమో, కానీ అవన్నీ వ్యర్థం. ఎందుకంటే అవేవి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగినవి కావు. దేవునితో సంబంధం నిన్ను ఎక్కడ తీసుకొని వెళ్తుందంటే పరలోకంలోకి తీసుకొని వెళ్తుంది. ప్రభుతో యుగాలుండే జీవితంలోకి వెళతావు. యాకోబు భక్తుడు ఆ రాత్రి తాను పడుకున్న స్థలం దేవుని చేత దర్శించబడిన తరువాత ఆ స్థలానికి ఆయన పెట్టిన పేరేంటి తెలుసా? పరలోకపు గవిని ఇదే అన్నాడు. దేవునితో, దేవుని సంఘముతో సంబంధం కలిగిన వ్యక్తులు ప్రియులారా పరలోకపు గవిని దగ్గర ఉన్నారు. వారి జీవితం ముగించబడిన తర్వాత వారు ప్రభుతో నిత్య సంబంధంలోకి వెళ్ళిపోతారు. ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. నెహెమ్యా గ్రంథంలో యూదులు ఆ తీర్మానం చేసుకున్నారు, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము అని. అయితే దాని విషయంలో ప్రజల యొక్క స్పందన ఏంటో తెలుసా? 11వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. ఎంత గొప్ప విషయం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో ఎలాగున్నా నీ జీవితం ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకొని పరీక్షించుకొని ప్రభు రాకడ కొరకే సిద్ధపడే ఈ సిద్ధపాటులో భాగంగా ఎన్నడే కానీ దేవుని మందిరానికి దూరంగా ఉండొద్దు. ఇప్పటికే దేవుని మందిరానికి దూరం అయిపోయి బ్రతుకుతున్న వ్యక్తిగా ఉన్నావేమో, లేకపోతే ఒక్క ఆదివారం వెళుతూ మిగిలిన రోజుల్లో దేవుని సన్నిధిలో కనపడిన వ్యక్తిగా ఉంటున్నావేమో. సరి చేసుకొని దిద్దుకొని దేవునితో, దేవుని సంఘముతో, దేవుని మందిరముతో విడదీయలేని బలమైన సంబంధాన్ని కలిగి జీవించి నిత్య జీవం కొరకై సిద్ధపడాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ప్రియులారా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి వందనం. విత్తబడిన ఈ మాటలకు నీరు గట్టి ఫలింపచేయండి. ప్రతి మాటను దీవెనకరంగా చేయండి. నీ సన్నిధి విడిచిపెట్టిన జీవితం ప్రతి ఒక్కరికి దయచేసి దీవించి ప్రభువా నీతో, సంఘముతో, మందిరముతో గొప్ప సంబంధం కలిగిన వారిగా చేసి నిత్య జీవం కొరకై సిద్ధపడుటకు నీ బిడ్డలకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో బలహీనంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఆరోగ్యం, శక్తి, బలం మీరు దయచేయండి.
సమస్యలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల దయచేయండి. అవసరతలు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుని వారి పట్ల సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఎగ్జామ్స్లో సహాయం చేయండి. వివాహానికి ఎదుగొచ్చిన బిడ్డలు వివాహ విషయాల్లో మీరు సహాయం చేసి నీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించి దీవించి తన రాకడ కొరకే మనల్ని సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము